హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివశ్రీ వ్లాగ్స్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. హడావిడి. నేను మార్నింగ్ లేవటం, బ్రష్ చేయండి గ్యాస్ దగ్గరికి వెళ్ళాను. ఓ పక్క అన్నం, ఇంకో పక్క టీ పెట్టేస్తా. అవి పెట్టేసుకుంటూనే ఓ పక్క కూరగాయలు కట్ చేసుకుంటాను. ఆలు ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో వాటిని అవి కట్ చేసుకునే లోపల ఒక పక్క టీ అయిపోతుంది, ఇంకో పక్క అన్నం వంకేస్తుంది. నాకు కట్ చేసేసుకున్నాను. నేను అది ఫ్లిప్కార్ట్లో తీసుకొని కూడా 2 years అవుతుంది. వెజిటేబుల్ కట్టర్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హడావిడి హౌస్ వైఫ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక పక్క ఇక కర్రీ వేసుకుంటున్నాను, ఇంకో పక్క దోశ పైన పెట్టి దోశలు వేస్తున్నాను. దోశలు వేస్తూనే మధ్యలో వెళ్ళి పిల్లల్ని లేపేసి వస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందనే అనుకుంటున్నాను. నేను వెళ్ళి లేపితే వాళ్ళకి అర్థమవుతుంది, టైం అయింది, మన లేచే టైం అయింది అని. మా హస్బెండ్ వాళ్ళని లేపి బ్రష్ చేపించి స్నానం చేపిస్తారు. నేను కిచెన్లో ఉంటాను కాబట్టి అదంతా ఒకసారి దోశలు అండ్ కర్రీ అయిపోయింది, అదంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక వాళ్ళకి క్యారేజెస్ కట్టాలి. క్యారేజెస్ కట్టేశాను. ఇంక వాళ్ళని ఇప్పుడు వెళ్ళి రెడీ చేయాలి. మా హస్బెండ్ ఆల్రెడీ స్నానం చేయించి పంపించేశాడు. ఆయన డ్యూటీకి రెడీ అవుతాడు కాబట్టి పిల్లల్ని రెడీ చేసేస్తున్నాను. పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసి పంపిస్తాను. దోశ అండ్ టీ కాంబినేషన్ ఎవరైనా తిన్నారేమో కామెంట్ చేయండి. పిల్లల్ని ఇక బైక్ ఎక్కేసి స్కూల్ పంపించేస్తున్నాను. ఇక ఒకసారి మళ్ళీ అదంతా పొయ్యి దగ్గర క్లీన్ చేసేసుకొని టిఫిన్ చేసినవి అవన్నీ సింక్లో వేసేస్తా. కొన్ని వాటర్ చల్లేసి బయటికి వెళ్ళి బట్టలు తడి పెట్టేస్తాను. బట్టలు తడిపెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చేసి సింక్లో ఉన్న గిన్నెలు రుద్దేస్తా. అవి కాగానే బట్టలు ఉతికేస్తాను. నేను ఆల్రెడీ మా పిల్లలతో పాటే టిఫిన్ చేసేస్తాను కాబట్టి బట్టలు ఉతికేసి పైన బాల్కనీలో ఆరేసేసి ఫ్రెష్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.